అందరికీ నమస్కారం. వెనకటికొకడు నీ ఎడం చేయి తీస్తే నా పుర్రె చేయి పెడతాను అని చెప్పి అన్నట్ట. అంటే అదొక సామెత, అందరికీ చాలామంది తెలిసే ఉండొచ్చు. అంటే నువ్వు చేసిందే నేను చేస్తాను, కొంచెం పేరు మార్చి అన్నట్టుగా ఉంది. నిన్న ప్రస్తుత ప్రభుత్వం ఆర్భాటంగా చేసిన నూతన పారిశ్రామిక విధానం, దానికంటే పెద్ద మార్పు ఏమీ లేదు, అచ్చం అలానే ఉంది అని చెప్పని దానికి కొన్ని ఉదాహరణలు ఇవి కూడా చెప్తున్నారన్నమాట. అంటే పొద్దున్నుంచి నిన్నటి నుంచి కూడా అంటే సోషల్ మీడియాలో దీని గురించి విస్తృతంగా చర్చ సాగుతుంది. అదేంటంటే ఇప్పుడు మనం మామూలుగా సండే మ్యాగజైన్స్లో చిన్నపిల్లల కోసం కొన్ని వస్తుంటాయి, బాలానందం పుస్తకాలు ఇట్లాంటి వాటిలో ఏంటంటే రెండు ఒకే రకమైన ఫోటోలు పెట్టి ఇందులో ఉన్న 6 తేడాలను గమనించండి, 8 తేడాలను గమనించండి అంటే అది కొంచెం అంటే వాడి పిల్లలకి దృష్టి, బుద్ధి, ఐడెంటిఫికేషన్ స్కిల్స్ ఎంత ఉన్నాయి అనేది చెప్పడం కోసం అదొక ఫజిల్, అదొక క్విజ్ లాగా జరిగే ప్రోగ్రాం అన్నమాట. సేమ్ అట్లనే సోషల్ మీడియాలో ఒక 2 ఫోటోలు పక్కపక్కన పెట్టి ఏది ఆ పారిశ్రామిక విధానం 2015-20 అంటే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి పారిశ్రామిక విధానం, ఇప్పుడు నిన్న అనౌన్స్ చేసినటువంటి నిన్న రిలీజ్ చేసిన పారిశ్రామిక విధానం 2020-23 వాటిని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికైతే ఇట్లా ఈ ఫోటోలు పెట్టి ఈ 2 ఫోటోలకు సంబంధించిన తేడాలు గమనించండి అని చెప్పని ఇంకా ఒకంత వెటకారంగానే సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. మొదటి నుంచి చెప్తానే ఉన్నా, ఎందుకంటే ఇంటర్నెట్ విస్తృతి, ప్రతి పౌరుడు కూడా ఒక జర్నలిస్ట్గా మారిపోయిన ఇలాంటి తరుణంలో దేన్ని కూడా మనం పెద్దగా దాచిపెట్టలేము. దాన్ని ఎక్కువ కాలం దాన్ని మరుగున పెట్టేసి లేదంటే ఎవరినో మాయపుచ్చేసి మసిపూసి మారేడికాయ చేసే పరిస్థితులు అయితే ఉండవని చెప్పని మరోసారి తేటతెల్లమైంది. ఎందుకంటే 2 ఫోటోలు ఇక్కడ వచ్చాయి అన్నమాట బయటికి. దీనిలో అంటే ఇప్పుడు సహజంగా అధికారులు కూడా అనుకుని ఉండొచ్చు, ఓకే పాలకులు మారినంత మాత్రాన మన రాష్ట్రంలో ఉన్న మన రాష్ట్ర సరిహద్దులు మారుతాయా, నైసర్గిక స్వరూపం మారుతుందా, మన రాష్ట్రంలో లభించేటువంటి సహజ వనరులు ఇవన్నీ మారుతాయా, మారవు కదా. సరే, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఒక తయారు చేశారు. ఆ తయారు చేసినప్పుడన్నా కొంచెం మార్పులు చేర్పులు చేస్తే బాగుంటాయి. అంటే యాజ్ ఇట్ ఈజ్గా అంటే ఒక ఇచ్చిన మ్యాప్ని అప్పుడు వాళ్ళు మొత్తం కలిపి ఒకే బ్లాక్లో ఒక లైట్ మస్టర్డ్ కలర్ వేసి చూపించారు ఏపీకి. ఇప్పుడు వచ్చేసరికి ఏమో మల్టీ కలర్ వేసి చూపించారు. అదొక్కటే తప్ప శ్రీకాకుళం జిల్లా నుంచి తీసుకుంటే శ్రీకాకుళంలో అగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్, మినరల్స్ బేస్డ్ ఇండస్ట్రీస్, లైఫ్ సైన్సెస్ తీసుకున్నటువంటిది. ఓకే, ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో దానికి సంబంధించిన సహజ వనరులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి. కిందకి విజయనగరం వస్తే అగ్రో, ఫుడ్ ప్రాసెసింగ్, మెట్రాలజీ, ఆక్వాకల్చర్ ఇది పెట్టారు. ఓకే, బాగానే ఉంది. ఇక విశాఖపట్నం దగ్గరికి వస్తే టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్, మెటలర్జీ, ఇంజనీరింగ్ అండ్ లైఫ్ సైన్సెస్. తూర్పుగోదావరి జిల్లాకు వస్తే కెమికల్స్, పెట్రోకెమికల్స్, అగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్. వెస్ట్ గోదావరికి వచ్చేసరికి టెక్స్టైల్స్, సిరామిక్స్, అగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వాకల్చర్. కృష్ణాకి వచ్చినప్పుడు పెట్రోకెమికల్, అగ్రో, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్ అండ్ ఆటో కాంపోనెంట్స్, లైఫ్ సైన్సెస్, టెక్స్టైల్స్ అండ్ మెటలర్జీ. గుంటూరుకి వచ్చేసరికి సిమెంటు, టెక్స్టైల్స్, అగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్. కర్నూలుకి వెళ్ళేసరికి మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్. అనంతపురికి వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్. కడపకి వచ్చేసరికి అగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్. చిత్తూరు అగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రికల్స్, టెక్స్టైల్స్, ఆటోమొబైల్స్ అండ్ ఆటో కాంపోనెంట్స్, హెవీ ఇంజనీరింగ్. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ సెజ్లు అవి ఉన్నాయి, ఆల్రెడీ ఇప్పటికే శ్రీ సిటీ సెజ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని ప్రసిద్ధమైన ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, హీరో హోండా లాంటివి, అపోలో టైర్స్ లాంటివి ఇవన్నీ కూడా, ఇసూజు ఇవన్నీ అక్కడ ఉన్నాయి. ప్రకాశం జిల్లాకి వచ్చేసరికి టెక్స్టైల్స్ అండ్ గ్రానైట్. ఇట్లా 2015-20కి సంబంధించి అప్పటి ప్రభుత్వం ఇండస్ట్రియల్ పాలసీని అనౌన్స్ చేసింది. ఇప్పుడు కూడా సేమ్ అక్షరం ముక్క కూడా తేడా లేకుండా, నేను చెప్పాను కదా, జస్ట్ ఆ మ్యాప్ కలర్ మారింది అంతే.
అంటే అధికారులు ఎంత సింపుల్గా తీసుకున్నారంటే ఒక కొత్త ప్రాసెస్, అంటే వాళ్ళు చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే అధికారులు ప్రభుత్వాలు మారినంత మాత్రాన జిల్లాలో దొరికే సహజ వనరులు, అక్కడ మానవ వనరుల లభ్యత, అక్కడ ఉన్నటువంటి స్కిల్డ్ లేబరు, ఇవన్నీ చూసుకునే కదా ఎవరైనా కానీ ఇండస్ట్రీ పాలసీ డిసైడ్ చేసేది. లేదంటే ఇదేమి ఇక్కడ మంత్రి గారు ఏమి కూర్చొని పాలసీ రాసేయరు, ఇంకొకటి పొలిటీషియన్ ఇంకెవరో ఆ జిల్లా నాయకులు వచ్చేసి పాలసీ రాసేయరు. సో ఇదంతా అల్టిమేట్గా మళ్ళీ అధికారుల మీద ఆధారపడాల్సిందే. ఆ అధికారులు వీళ్ళు మారారు కదా అని చెప్పని అక్కడ ఉండే సహజ వనరులు, దొరికే వనరులు మారవు కాబట్టి దాన్ని యాస్టీస్గా పంపించారు అని చెప్పి సర్దుకోవచ్చు. ఇకపోతే ఒకటండి, ఏదన్నా ఒక పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ తీసుకున్నప్పుడు పాతదానికంటే కొత్తది బాగుండాలి. నూతన పారిశ్రామిక విధానం అంటే పాత విధానం కంటే బాగుండాలి కదా. కానీ అట్లా కాకుండా మన వాళ్ళు ఏం చేశారంటే ఇంతకుముందున్న పారిశ్రామిక విధానంలో ఉన్నటువంటి ప్రోత్సాహకాలను ఇప్పుడు తీసేశారు. మరి అదేంటో అర్థం కాదు, ఎందుకు తీశారో కూడా అర్థం కాదు. గతంలో బీసీ ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ ఇండస్ట్రీ ఏదన్నా పెట్టుకోవాలి అని చెప్పనుకుంటే వాళ్ళు పరిశ్రమలు స్థాపనకి ముందుకు వస్తే వాళ్ళ కేటాయించిన భూమిలో 50% సబ్సిడీగా ఉండేది. వాళ్ళకి భూములు కేటాయిస్తే దానిలో 50% సబ్సిడీ ప్రభుత్వం భరించేది. దాని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ నినాదం కూడా బడుగుల్ని బలహీనుల్ని వీళ్ళని పారిశ్రామికంగా వాళ్ళందరినీ పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తాం, వాళ్ళని పారిశ్రామికంగా ఎదిగేందుకు చేస్తాం, రిజర్వేషన్లు ఇస్తాం, ఇవన్నీ కూడా చెప్తున్నారు కదా. అలాంటప్పుడు అప్పుడు 50% భూమికి సబ్సిడీ ఇస్తే ఇప్పుడు వీళ్ళు ఇంకొంచెం వేసి 60%, 70% సబ్సిడీ ఇవ్వాలి. అది కాకుండా ఏం చేశారు, అసలు ఆ 50% సబ్సిడీ పెట్టేశారు. అంతకుముందు అంటే 2014 ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అది కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత మనకి బీసీ జనాభా ఎక్కువ అవటం, రకరకాల కారణాలతోటి నాటి ముఖ్యమంత్రి దాన్ని బీసీలకు కూడా ఆ వెసులుబాటుని కల్పించారు, దానిలో చేర్చారు ఆ వర్గాలను. ఇప్పుడు ఏం చేస్తున్నారు, కేవలం ఆ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్లోని మహిళలు ఇండస్ట్రీ పెడితేనే 50% సబ్సిడీ అని చెప్పని దాన్ని తగ్గించేసి పెట్టారనమాట. సరే ఇదేమి విడ్డూరమో ఇదేంటో తెలియదు. కానీ ఇంకొకటి పెట్టుబడి ప్రోత్సాహకం, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 15%, ఈ వర్గాలకు చెందిన మహిళలకు 30% కూడా ఇందులో పెట్టారు. ఇంతకుముందు ఇది ఎక్కువ ఉండేది. ఇక్కడ కూడా అంటే కోత. ఇంతకుముందు ఏంటి, ఎస్సీ ఎస్టీలకు 35%, అందులో ఉన్న మహిళలకు 40% ఉండేది. అంటే ఇప్పుడు దీన్ని కూడా తగ్గించారు, దాన్ని 15-30% తీసుకొచ్చారు. మరి ఇట్లా అన్నీ తగ్గించుకుంటూ పోతే అసలు పరిశ్రమ పెట్టాలన్న ఆసక్తి ఎవరికి కలుగుతుంది? అంటే పరిశ్రమ అంటే అది పెట్టేసి వెంటనే లాభాల్లోకి రాదు. ఒక ఏడాదో 2 ఏళ్ళు దాని మీద పోటీ పడాలి, ప్రొడక్షన్ ఇవన్నీ పెట్టుకోవాలి, అన్నీ చేయాలి. తర్వాత ఇంకొకటి ఇది కూడా అసలు ఈ పెట్టుబడి ప్రోత్సాహం కూడా ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఇంతకుముందు ప్రభుత్వాలు వాళ్ళు పరిశ్రమ ఏర్పాటు చేయగానే ఆ పెట్టుబడి ప్రోత్సాహకం ఇవి వాళ్ళకి అందించేవాళ్ళు. ఇప్పుడు లేదు, ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత ఇస్తామంటున్నారు. ఆ 3 ఏళ్ల తర్వాత కూడా ఏంటి అంటే, మీరు మాకు ఏదైతే ఎంఓయూలు చేసుకుంటున్నారో దీన్ని అమలుపరిచి మీరు ఇచ్చిన ఎంఓయూలు ఇచ్చినటువంటి ఉద్యోగాల కల్పన ఇవన్నీ చేస్తే అప్పుడు ఇచ్చేస్తా ఉంటున్నారు. దానికి ఏం చేయాలంటే అండి, 3 ఏళ్ల పాటు నువ్వు చచ్చిన తర్వాత మేము ఇచ్చేస్తామని చెప్పి అంటాం కాదండి. ఒక సరైన పర్యవేక్షణ జరపాలి. అంటే మనకి ఇచ్చినట్లుగా వీడు ఇండస్ట్రీ పెడుతున్నాడా లేదా అని పర్యవేక్షణ చేయాలి. ఎందుకంటే అసలు స్టార్టింగ్లోనే ఎవరికైనా కానీ ఆ పెట్టుబడి పెట్టేటప్పుడే వాడికి ఎక్కువ ఖర్చు అవుద్ది ఇనిషియల్గా. ఏ పారిశ్రామిక చిన్న పెద్దయినా, చిన్న ఒక ఫౌండరీ పెట్టుకోవాలన్నా కానీ స్టార్టింగ్ ఆ మిషనరీ ఇవన్నీ ఎక్విప్మెంట్ ఇదంతా సమకూర్చుకునేటప్పుడే ఖర్చు ఎక్కువ అవుద్ది. దాన్ని వదిలేసి ఇంకెప్పుడో 3 ఏళ్ల తర్వాత ఇస్తానంటే వీడికి అసలు స్టార్టింగ్లోనే ఇబ్బంది పడతాడు కదా. ఉత్పత్తి లక్ష్యాన్ని 80% మినిమం సాధిస్తే అప్పుడు పెడతామంటున్నాడు. ముందు ఇటు పెట్టుబడి పెట్టుకోవడానికే ఉండదు కదా. బీసీ ఎస్సీ ఎస్టీ అంటే వీళ్ళందరూ చిన్నవాళ్ళు, వాళ్ళు ఏదో ఒక ఉత్సాహం ఉంటుంది, చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఏదో పరిశ్రమ పెట్టుకుందాం, మనల్ని మనం నిరూపించుకుందాం అని చెప్పి అనుకుంటారు. ప్రభుత్వ వైపు నుంచి కొన్ని రాయితీలు కూడా వస్తాయి కదా, దాంతో మనం ఏదైనా ఎదుగుదామని చెప్పి ట్రై చేస్తారు. ఇప్పుడు ఆ ఆశల మీద పూర్తిగా నీళ్లు చల్లినట్టయింది. ఇంకొక మంది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఏంటంటే, మన ముఖ్యమంత్రి గారు స్థానికులకే 75% ఉద్యోగాలు అని చెప్పి అన్నారు. బాగుంది అనుకున్నారు. మరి అట్లా చేసినప్పుడు అట్లా ఆ 75% ఉద్యోగాలు స్థానికులకు కల్పిస్తున్న పరిశ్రమలకు ఏమైనా ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉంటుంది కదా. అసలు దాని ప్రస్తావనే మన కొత్త ఇండస్ట్రియల్ పాలసీలో, నూతన పారిశ్రామిక విధానంలో లేదు. మన పక్క రాష్ట్రం చూస్తేనేమో ఆయన
చక్కగా యూనిట్కి ఇంకొక 50 పైసలు, ఎందుకంటే వాళ్ళు విద్యుత్ సబ్సిడీ ఇస్తున్నారు వాళ్ళు పక్క రాష్ట్రంలో. స్థానికులకు ఉద్యోగాలు కల్పించే సంస్థలకు యూనిట్ విద్యుత్కు ఇంకొక 50 పైసలు అదనంగా సబ్సిడీ ఇస్తున్నారు. అంటే ఇక్కడ మనం విద్యుత్ సబ్సిడీ కూడా ఇవ్వట్లేదు, ఇతర ప్రోత్సాహకాలు ఎలాగూ లేవు. అసలు ఇదేంటి అంటే పన్ను రాయితీల్లో కూడా కోత పెట్టారు. గత విధానంలో అమ్మకం పన్నుకు తొలి 5 ఏళ్ళు అపరిమితంగా రియంబర్స్మెంట్ సౌకర్యం ఉండేది. అంటే కొత్తగా పెట్టిన పరిశ్రమ తొలి 5 ఏళ్ల పాటు అమ్మిన వస్తువుల విలువ ఎంతున్నా కానీ దానికి వచ్చేసరికి సేల్ ట్యాక్స్ ఉండదు. సేల్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ పెట్టారు, ఎందుకంటే ప్రోత్సహించాలి కాబట్టి పరిశ్రమలు. ఇలాంటి ప్రోత్సాహాలు ఇస్తేనే ఎక్కువగా పరిశ్రమలు ఇదవుతాయి. ఇప్పుడు మాత్రం అదేం లేదు. అంటే స్థిర పెట్టుబడి, నువ్వు ఎంతైతే పెట్టుబడి పెట్టి అక్కడ పరిశ్రమ నెలకొల్పావో అంత పెట్టుబడి, అంత మొత్తానికి మాత్రమే సేల్ ట్యాక్స్. అంటే నువ్వు ఒక 50 లక్షలు పెట్టి పరిశ్రమ పెడితే 50 లక్షలు మాత్రమే అమ్మాలి, అంతవరకే సేల్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ ఇస్తారు. అది దాటి ఒకవేళ నీ ప్రోడక్ట్ బాగుండి ఎక్కువ అమ్మకాలు జరిగినా కానీ దానికి సేల్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ లేదనమాట. ఇది కూడా కొంత మేరకు పరిశ్రమ వర్గాలు వెనక్కి వెళ్ళిపోవడానికి, ఆసక్తి చూపించకపోవడానికి కారణాలు అవుతాయి. మొత్తానికి ఇంత డొల్లతనంగా, ఇంత లోపభూయిష్టంగా పారిశ్రామిక విధానం తీసుకొచ్చి రాబోయే 3 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ని పారిశ్రామికంగా ఎంతో ఉన్నత స్థానాలకు తీసుకెళ్ళిపోతాం, మొత్తం పరిశ్రమలన్నిటికీ ఏపీనే గమ్యస్థానం చేస్తామని చెప్పని ఇలాంటి డైలాగ్స్ వేయటం కరెక్ట్ కాదు అని చెప్పని ప్రతిపక్షాలు వీళ్ళు విమర్శిస్తున్నాయి. ఆల్రెడీ దీనికి సంబంధించి గత ఆర్థిక మంత్రి వీరందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి దీన్ని విమర్శించడం జరుగుతోంది. ఇప్పుడు దీన్ని చూసిన తర్వాత కొంతమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కూడా ఇక్కడ పెడితే ఉపయోగం ఏంది, ఎలాంటి ప్రోత్సాహకాలు లేవు కదా, వేరే ఇక్కడ పెట్టే డబ్బు ఇంకెక్కడన్నా పెట్టుకుందాం, అట్లాగూ ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఒక ప్రభుత్వం చేసింది వీళ్ళు దారి చూపించారు, రేపొద్దున ఏదైనా ప్రభుత్వం మారితే మళ్ళీ విధానాలు ఇవన్నీ విధి విధానాలన్నీ మారిపోతాయేమో, ఈ గొడవంతా మాకెందుకు, డబ్బులు పెట్టుకునే వాళ్ళం ఎక్కడైనా పని చేసుకుంటాం అని చెప్పని దాదాపుగా అందరూ ఏపీ నుంచి తరలి వెళ్ళిపోయే, అంటే కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నాయి కూడా తరలి వెళ్ళిపోయే సిచ్యువేషను ప్రభుత్వం కల్పిస్తోందని చెప్పని ఇటు పారిశ్రామిక వర్గాల నుంచి ఇటు ప్రతిపక్షాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. మరి దీనికి సమాధానం ఏం చెప్తుంది ప్రభుత్వం అనేది వేచి చూడాలి.